శబరిగిరీశ అయ్యప్ప కరిమలవాస అయ్యప్ప మణిమయ భూష అయ్యప్ప ఓం స్వామి శరణమిదే అచ్యుత ప్రియసుత అయ్యప్ప అభవ మనోభవ అయ్యప్ప అద్భుత సంభవ అయ్యప్ప ఓం స్వామి శరణమిదే 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 महिषी मर्दन अय्यप्प सज्जन वर्धन अय्यप्प साधु समर्धन अय्यप्प ओम स्वामी शरणमिदे मोहन रूप अय्यप्प ज्योति स्वरूप अय्यप्प शौर्य प्रताप अय्यप्प ओम स्वामी शरणमिदे 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 पांड्य प्रभाकर अय्यप्प गुरु कृपाकर अय्यप्प आश्रित शुभकर अय्यप्प ओम स्वामी शरणमिदे नित्य निरंजन अय्यप्प सात्रव भंजन अय्यप्प दीन जनावन अय्यप्प ओम स्वामी शरणमिदे 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 गणाधिप अय्यप्प देवगणाचित अय्यप्प मुनिजन सन्नुत अय्यप्प ओम स्वामी शरणमिदे व्याघ्रवाहन अय्यप्प भुवन मोहन अय्यप्प मदगजगमन अय्यप्प ओम स्वामी शरणमिदे 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 वेद समुद्भव अय्यप्प मंत्र महोत्सव अय्यप्प सुगुण सुधार्णव अय्यप्प ओम स्वामी शरणमिदे सुवर्ण मंदिर अय्यप्प सूनृत सुंदर अय्यप्प किरीट कंधर अय्यप्प ओम स्वामी शरणमिदे 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 त्रिभुवन पालक अय्यप्प शोक निवारक अय्यप्प दुरित विमोचक अय्यप्प ओम स्वामी शरणमिदे आनंददायक अय्यप्प अनाथ रक्षक अय्यप्प त्रिजगत्पोषक अय्यप्प ओम स्वामी शरणमिदे 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 स्तोत्र सुरंजित अय्यप्प साहस संयुत अय्यप्प ब्रह्मचर्य व्रत अय्यप्प ओम स्वामी शरणमिदे अभिषेक प्रिय अय्यप्प घृतधारा प्रिय अय्यप्प परमदयामय अय्यप्प ओम स्वामी शरणमिदे ओम स्वामी शरणमिदे
సోదర అయ్యప్ప షణ్ముఖ సోదర అయ్యప్ప కృపాణకరధర అయ్యప్ప ఓం స్వామి శరణమిదే బ్రహ్మజ్ఞాని అయ్యప్ప బ్రహ్మాండమూర్తి అయ్యప్ప త్రికాలజ్ఞ శ్రీ అయ్యప్ప ఓం స్వామి శరణమిదే ఓం స్వామి శరణమిదే స్వామి శరణం అయ్యప్ప శరణం. మన అశోకనగర దేవాలయంలో ఈ రోజుకి 4 రోజుల నుంచి అయ్యప్ప స్వామి వారికి అన్నప్రసాదం. ఈ అన్నప్రసాదం డిసెంబర్ 16వ తారీఖు వరకు అన్నప్రసాదం జరగబడిన స్వామి. ఈ అన్నప్రసాదానికి దాతలు మన నవీన్ స్వామి, అలాగనే మన ఎమ్మెల్యే, మన స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే బియ్యం దాత బండారు కుశలయ్య స్వామి, అలాగనే నేతాజీ మార్కెట్ వారు ఎన్ని కూరగాయలు పెట్టినా లిమిట్ లేకుండా రేటుతోని లిమిట్ లేకుండా కూరగాయలు ఇస్తున్నారు. ఈ ఇరువురు కూడా ఆరోగ్యాలతో అభిషేకాలతో దినదినం అయ్యప్ప స్వామి వారిని ఆశీర్వించి కనికరించాలని అయ్యప్ప స్వామి కోరుకున్న స్వామి. అలాగనే స్వామి ఏ మాతలైనా పొద్దున్నే 12 గంటలకి స్నానం చేసి భక్తులు కానీ గ్రామంలో ఎవరైనా సరే అయ్యప్ప స్వాముల వారికి మీరు ఎవరైనా సరే హెల్ప్ చేద్దాం అనుకుంటే వాళ్ళే కాదు సాయిబాబా భక్తులు ఉన్నారు. మీరు అసలు సర్వీస్ అంటే మీకు చాలా సంతోషం. అలాంటి సంతోషంలో భక్తులందరూ వచ్చి ఇక్కడ ఈ అయ్యప్ప స్వామికి అందరూ కూడా అల్పాహారం పెట్టడానికి సహకరించాలని కోరుకుంటున్నాము. అయ్యప్పలారా, మేము ఇదివరకు రోజుల్లో ఒక 20 రోజులు దాతలు ముందుకు వచ్చారు. మీ పిల్లలు పుట్టినరోజు కానీ మీ పెద్దలు పోయిన రోజుల్లో కానీ ఏ రోజు కావాలంటే ఆ రోజు అడిగేవాళ్ళు. మరి ఎవరు దాతలు ముందు రావట్లేదు. ఆల్రెడీ నవీన్ సార్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు దాతలు ముందుకు వచ్చినా ఆ దాతల పేరు మీద 30,000 రూపాయలు గెలిపిస్తే సుమారు ₹1,00,000 అయ్యేది. మీ పేరుతోనే మిమ్మల్ని అన్నదానం పంపించి మీకు ఈ అన్నప్రసాదం చేతులను పెడతామని కూడా సభాముఖం తెలియపరుస్తున్నారు. స్థానిక అయ్యప్ప దేవాలయంలో 3వ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా షడ్రశోభరుతులతో అయ్యప్పలకు, శివస్వాములకు, ఆంజనేయ స్వాములకు అందరికీ కూడా ఇక్కడ భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన స్థానిక శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారి పర్యవేక్షణలో బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో మన గుడిపాటి నవీన్ గారు, అదేవిధంగా బండారు కుశలయ్య గారు, నేతాజీ సుభాష్ మార్కెట్ గారు వీళ్ళందరి సహకారంతో ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా మన గుడిపాటి నవీన్ గారు దేవాలయాన్ని విడిచి బయటికి పోతున్న అవపడట్లేదు. వ్యాపారం అన్నీ ఇక్కడే చేసుకుంటుంది. అంటే మన అయ్యప్పల మీద ప్రేమతోటి ఆ నవీన్ స్వామి పూర్తి సమయాన్ని మన అయ్యప్పలకు కేటాయిస్తుంది. అదేవిధంగా మన అయ్యప్పలను కూడా అందరం క్రమశిక్షణతో ఇక్కడ ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా భోజనాన్ని క్రమశిక్షణతో తిన్నట్టయితే ఆ పెట్టిన స్వామికి కూడా తృప్తిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక 40 రోజులైనా సరే నేను పెడతాను అనటానికి ఆ స్వామి ముందుకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప, శివస్వామి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలని మనసారా కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసి ఇవాటికి 3 రోజులు స్వామి వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది స్వాములందరూ దయచేసి పద్ధతి ప్రకారం లైన్లో పాటించి కూర్చొని హ్యాపీగా నిమ్మలంగా ఇలా దీక్ష చేసి కోరుకుంటున్నాం. స్వామి శరణం.